హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ బింగి. ఈరోజు నేను మీకు గోంగూర చికెన్ వేసి ఎలా వండాలో చూపిస్తాను. అయితే నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. టేస్ట్ బాగానే వచ్చింది, బాగుంది. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే మనము గోంగూరని బాగా వాష్ చేసుకొని ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా మెత్తగా ఇలాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనము ఇంకో సైడ్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని గోంగూర ఆయిల్లో కుక్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనము ఇంకో సైడ్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నార్మల్గా మనం చికెన్ కర్రీలోకి ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పట్టా లవంగాలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఇందులో వేసి వేయించేసుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో ఏం చేసుకోవాలంటే ఇంకో సైడ్లో మనము గోంగూర పెట్టుకొని ఉన్నాం కదా, అది బాగా వాడ్చుకుంటూ ఉండాలన్నమాట. ఈలోపు మనము బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పీసెస్కి స్పైసెస్ అనేవి కొంచెం బాగా పడతాయి అన్నమాట. తర్వాత మనము ఈ ఆనియన్స్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ని వేసి వాటితో పాటు కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. అంటే మనం పీసెస్లో వేసున్నాం కదా ఉప్పు, అందుకని చూసుకొని వేసుకోవాలన్నమాట. ఈలోపు మనము బాగా మగ్గిపోయిన గోంగూరని తీసి మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఈ ఫ్రై అవుతున్న టొమాటో ఆనియన్ గుజ్జు ఉంది కదా అందులోకి వేసేసి అది కూడా బాగా ఇందులో మిక్స్ అయిపోయేలాగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకొని అది కూడా బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవాలి. లేదు గట్టిగా ఫ్రై లాగే కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు. కానీ కొంచెం వాటర్ కావాలి, గ్రేవీ లాగా కావాలి అంటే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం అంటే చికెన్లో మనకి కొంచెం వాటర్ వస్తుంది కదా, చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు అలాగా నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. కొంచెం వాటర్ యాడ్ చేసి అలాగే మూత పెట్టేశాను. మూత పెట్టేసిన తర్వాత చికెన్ మనం బాగా ఉడికించుకోవాలి. ఉడికే వరకు మధ్య మధ్యలో మూత తీసి మనము ఇట్లా మిక్స్ చేసుకుంటూ చూడాలన్నమాట. సో అయితే ఫైనల్గా ఇంకా మనకి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, బాగా వచ్చింది. కాకపోతే మనము గ్రేవీ కావాలనుకుంటేనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే యాడ్ చేసుకోవలేదు. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.